రేవంత్ రెడ్డి పాలన ఎట్లా రేవంత్ రెడ్డి పాలన అస్సలు ఏం బాగలేదు బ్రదర్. అస్సలు చాలా దారుణమైన పరిస్థితి ఇది. 2,000 మంది దాకా పైన వచ్చిర్రు ఇవాళ. చాలా ఇన్ని రోజులు అసలు రైతు బంధు లేక రైతు భరోసా ఇవ్వలేక బస్సులు ఈ బస్సే నడుస్తుంది బ్రదర్, ఏం నడుస్తలేదు. ఒక్క ఫ్రీ బస్సే నడుస్తుంది, ఏమీ అమలు కాలే, ఏమీ రాలేదు. బోనస్ అన్నాడు భోగం అయిపోయింది. రైతులందరూ బయట అమ్ముకుంటారు అడ్డు పాసేరికి. ఆ బోనస్ చేయడం, ఆ పైసలు కూడా పడతాయో పడవో కూడా కన్ఫామ్ లేదు. గిరిజన బిడ్డల భూములు తీసుకుంటాం అన్నాడు, దాని గురించి ఏం చెప్తారు? ఆ భూములు కనుక తీసుకుంటే గనక రాళ్ళు ఇచ్చి కొడతారు, రాళ్ళు ఇచ్చి రైతులే కొడతారు బ్రదర్. దగ్గర దగ్గర వాని అల్లుని కట్ట, వాని అన్న కట్ట, వీళ్ళ దీనికోసం అవార్డు వచ్చింది. అసలు దీనికోసమా? ప్రజల్ని సేవ చేయడానికి రావాలి ముఖ్యమంత్రి. దట్ ఈస్ కేసీఆర్. అప్పుడు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు మస్తు ఉండే. ఎట్లుండే తెలంగాణ? బంగారు తెలంగాణ. ఎక్కడికక్కడ నీళ్లు పారుతూ ఉండే, కోట్లాది పంటలు పండుతూ ఉండే. కానీ ఇప్పుడు నీళ్ళే లేవు, నీళ్ళే వస్తలేవు. వాగులకి వంకలకి నీళ్ళే వస్తలేవు. ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితి. ఇలా ఇదా మార్పు? మార్పు కావాలనుకున్నాం కానీ ఇలా ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు మేము. మరి చాలా దారుణం ఇది. గంట నిమిషానికి పోతుంది పల్లెటూర్లలో కూడా. అసలు కరెంట్ లేదు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఏమున్నాయి లంగ పాలన. వాడు మాపి చేసినాడు, వాడు రైతులు ఇచ్చి పెడతాడు, పేదలను ఇచ్చి పెడతాడు, మూసినాడు, ఎక్కడెక్కడే పోతాడు వాడు లంగవాడు. రేవంత్ రెడ్డి అప్పుడు ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు వచ్చేది, కళాన్ని అన్ని వచ్చేది. రైతులు ఇచ్చిపెట్టి ఎక్కడెక్కడో మొత్తం బేరం అవన్నీ చూస్తాడు వాడు. ముఖ్యమంత్రి హోదా లేడు, వాడు మాట్లాడే హోదా లేదు. వాడైనా ఏం కాదాడు ముఖ్యమంత్రి అంటే నాకు ఏం కాదాడు, భయం కాదు. మంచిగా రైతులను చూసుకోవాలి, మన పేదలను చూసుకోవాలి. 100 ఎకరాల్లో కట్ చేయాలి భూమి. రైతు బంధు ఇవ్వద్దు. రైతులు ఇచ్చిపెట్టి రైతులను అన్యాయం చేస్తాను కదా రేవంత్ రెడ్డి. ఈ అన్ని రైతు బంధు ఇచ్చుకుంటూ పోయి ఇప్పుడు యాసంగి వచ్చింది. ఇంతవరకు వానకాలం లేదు, యాసంగి లేదు, లేదు. రెండు పోయినాయి రైతు భరోసా. బ్యాంకు రుణాలు అవి కూడా కొంతమంది కాలేదు. అయినా కూడా ఏం పట్టించుకుంటలేరు. ఏదో మూసినదట ఏదోనట అంటే హైదరాబాద్ అంటే రైతులు చేయండి. హైదరాబాద్ ఎక్కడి నుంచి వస్తుంది? రైతులు కష్టపడుతున్నాయి కదా, హైదరాబాద్ ఢిల్లీకి ఇట్లా ఢిల్లీ రాజధాని, హైదరాబాద్ ఢిల్లీ రాజధాని. వరంగల్కు మన హైదరాబాద్ రాజధాని. ఆసియా ఖండంలో 2వ స్థానం మా కేసంద్రం. ఇవన్నీ పక్క పెట్టి వాడు మూసి ఆట గీసి ఆట రైతు భరోసాలు ఏం లేదు. ఈ రీచేసాడ ఇవన్నీ మొత్తం దూకుతాడు వాడు. ఏమిస్తాడు? సత్తరా పత్తరా వాడు. ముఖ్యమంత్రి నాకు ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి రైతుకు ముఖ్యమంత్రి ఆడు. రైతు ఎత్తనే పేదలు ఎత్తనే గెలిచిందాడు. పేదలు ఎత్తే గెలిచిండు. రైతుకు సపోర్ట్ చేయాలి. హైదరాబాద్ గై కబ్జా చేస్తా ఈ కబ్జా చేస్తా అంటే ఇప్పుడు వరంగల్ కూడా కబ్జాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కబ్జాలు ఉన్నాయి. వాడు చేస్తాడా? ఇవన్నీ రైతులు సపోర్ట్ లేదు, రైతులు పెట్టుబడి లేదు, ఏం లేదు. ఇవన్నీ ఎందుకు? చేత చేయి 5 సంవత్సరాలు చేసుకో, నువ్వు కూడా చేసుకో. కానీ ఇవన్నీ ఇవ్వాలిగా రైతులకు. పంట బోనస్ అన్నాడు, పంట లేదు, ఏం లేదు. రైతు బీమా లేదు, రైతు లేదు, ఏది లేదు. 500 అన్నాడు, ఆడలో బతుకమ్మ చీరలు ఏది లేదు. ఎట్లా చెప్తారు చెప్పు? అని చేయాలి. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకటి వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేసుకుంటారు కదా. ఏది లేదు. ఇంతవరకు ఇప్పుడు మళ్ళీ కాలం పోయింది. ఇప్పుడు 3 నెలలు అయితే మళ్ళీ సంవత్సరం అవుతుంది. ఇవన్నీ మొత్తం అందరూ వాళ్ళు కేసీఆర్ కూడా ఇప్పుడు ఆయన ఇచ్చిన భూములు కూడా ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ ఆయన ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఊరుకోరు కదా. ఇప్పుడు ఆయన రాజకీయం నడిపించుకోవాలి. రైతుల కాన్యం చేసి పేదల కాన్యం చేసి నువ్వు ఎక్కడ మూసినది రైతులు పోతామే పేదలు పోతామే. రైతు చేస్తేనే కదా నీకు బాగుపడేది. నువ్వు హైదరాబాద్ సిటీ ఢిల్లీ రాజధాని వల్ల హైదరాబాద్ రాజధాని ఎక్కడిది? వరంగల్ కేసాంధ్రం మహబాద్. ఓట్లకు వచ్చేటప్పుడు మాయమాటలు చెప్పి డిసెంబర్ 9కే రైతు రుణమాఫీ చేస్తానని అన్నాడు. ప్రజలకు మాయమాటలు చెప్పి డిసెంబర్ 9కే నేను రాగానే 9వ నాడే రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నాడు. సగం చేసి సగం మాఫీ, అసలు కటాప్ తెచ్చి కూడా పెట్టకుండా రైతులకు రుణమాఫీ చేసి రైతులది నడుము ఇరగొట్టిండు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, భూములు గుంజుకుంటుండు. మళ్ళా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత లుచ్చ ప్రభుత్వం ఆడలేదు. వచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వమే మంచి పాలన చేసింది. 9 సంవత్సరాల పరిపాలన చేసినా కూడా టీఆర్ఎస్ పరిపాలనే మంచిది. ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు, రాష్ట్రం మొత్తం కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా టీఆర్ఎస్ భారీ మెజార్టీతో 100 సీట్లకు 100 సీట్లు గెలుస్తుంది. అందరు నేననే మాటలు కాదు, రైతులు చెప్పే మాటలు. ఏ గ్రామంలో వెళ్ళినా, ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏడ సర్వే పెట్టినా కూడా
టీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుంది నెక్స్ట్ కాలంలో. 1 సంవత్సరం కాలం ఇంకా 3 సంవత్సరాలే ఉంది. ఇష్టం వచ్చినట్టు దున్నుకుంటుండు. కాంగ్రెస్ కార్యకర్తలే సిగ్గుపడుతుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వంకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చినాయి.